నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలుగా విడిపోయిందట. రానున్న మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తాను చెప్పిన వారికే టికెట్ దక్కుతుందని ఒకరు చెప్తుండగా, కాదు తన చేతుల మీదుగానే బీఫామ్లు ఇస్తానని, కావున మీరు నా వెంటే ఉండాలని చెప్పుకుంటున్నారట మరొక నాయకుడు. ఇలా నేతలు ట్రయాంగిల్ ఫైట్లో కార్యకర్తలు నలిగిపోతున్నారట. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయంతో స్థానిక ఎమ్మెల్యే రాజకీయంగా కొంత స్తబ్దత వహించాల్సిన పరిస్థితులు వచ్చాయట. దీంతో తమకు టికెట్లు దక్కుతాయా లేదా అన్న ఆందోళనలో ఉన్నారట సదరు ఎమ్మెల్యే అనుచరులు ఘనం. ఇంతకీ ఏదా నియోజకవర్గం? కార్యకర్తలతో మూడు ముక్కలాట ఆడుతున్న ముగ్గురు నేతలు ఎవరు? గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉందట పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత మధ్య వార్ కొనసాగుతూ వస్తోంది. ఈ ఇద్దరి మధ్య వార్ ఇలా ఉండగానే గద్వాల కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మరో కొత్త వార్కి తెరలేచింది. మాజీ జడ్పీ చైర్పర్సన్కు కొత్త జిల్లా అధ్యక్ష పదవి చేపట్టిన రాజీవ్ రెడ్డి మధ్య వార్ ఆరంభమైందట. అది పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి చేరిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలే కారణమని తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సరిత, రాజీవ్ రెడ్డిలు బద్ధశత్రువుల్లా వ్యవహరిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. గద్వాల మున్సిపాలిటీలో మొత్తం 37 వార్డులున్నాయి. అయితే ఎన్నికలకు అధికార పార్టీలో ఆశావహుల పోటీ అధికంగా ఉందట. అభ్యర్థులు పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇదే అంశం మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత, జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డిల మధ్య వర్గపోరుకు తెరలేపినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలు తమ వద్దకు వచ్చిన వారికి టికెట్ ఇప్పించే బాధ్యత నాదంటే నాదని చెప్పుకుంటూ ఆశావాహులను తమ వైపుకు తిప్పుకుంటున్నారట. అయితే సరిత ఏకంగా 27 మంది అభ్యర్థుల జాబితా కూడా సిద్ధం చేసిందన్న టాక్ గద్వాల కాంగ్రెస్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి సరిత వ్యవహార శైలిపై బాహాటంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఆయన కూడా మరో అడుగు ముందుకేసి జిల్లా అధ్యక్షుడిని తానే కాబట్టి తాను ప్రతిపాదించిన వారికే టికెట్లు దక్కుతాయని, తన చేతుల మీదనే వారికి బీఫామ్లు ఇస్తానని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకుంటున్నారట. దీంతో అసలు ఎవరి మద్దతు పొందితే తమకు టికెట్ దక్కుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారట అధికార పార్టీ నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న ఆశావహులు. మాజీ జడ్పీ చైర్పర్సన్, జిల్లా అధ్యక్షుడి మధ్య వారు వల్ల ఒక్క గద్వాల మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేవారే కాదు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్న అభ్యర్థుల్లోనూ గందరగోళానికి దారితీస్తోందట. ఈ ఇద్దరు నేతల్లో ఒకరు జిల్లా అధ్యక్షులు కావటం, మరొకరు జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ కావడంతో తమ ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉంటుందని గద్వాల జిల్లా కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు చెప్పుకుంటూ వారిని తమ వైపుకు తిప్పుకోవాలని పరితపిస్తున్నారట. అయితే జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్లు కూడా వీరి వర్గపోరుకు ఊతమిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. మల్లు రవి, సంపత్లిద్దరూ మాజీ జడ్పీ చైర్పర్సన్ సరితకు మద్దతు ఇస్తుండగా, కొత్తగా పదవి చేపట్టిన జిల్లా అధ్యక్షుడికి రాజీవ్ రెడ్డికి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అండదండలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి ఆశీస్సులతోనే రాజీవ్ రెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి దక్కిందన్న ప్రచారం కూడా కొనసాగింది. ఈ కారణంగానే రాజీవ్ రెడ్డి కూడా సరితతో ఢీ అంటే ఢీ అంటున్నారన్న టాక్ కూడా గద్వాల జిల్లాలో వినిపిస్తోంది. గత 2 ఏళ్లుగా గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ మాజీ జడ్పీ చైర్పర్సన్ సరితల మధ్య తీవ్రస్థాయిలో వర్గపోరు కొనసాగింది. వర్గపోరును అధిష్టానం సైతం చూస్తూ ఉండాల్సిన పరిస్థితి తప్ప ఏమీ చేయలేకపోయింది. అయితే ఇటీవల పార్టీ ఫిరాయింపు కేసులో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాడని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేయడంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్తబ్దత వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కన్నువా కప్పుకోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇది ఆయన ప్రత్యర్థి వర్గమైన సరితకు బాగా కలిసొచ్చింది. ఎమ్మెల్యే స్తబ్దతను పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకుందామని భావిస్తున్న తరుణంలోనే ఆమెకు జిల్లా అధ్యక్షుడి రూపంలో చుక్కెదురైంది. ఎమ్మెల్యే బండ్ల సైడ్ అయిపోవడంతో ఇక గద్వాలలో అంతా నాదే అన్న భావనలో ఉన్న సరితకు డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి చెక్ పెట్టారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ సపోర్టుతో గద్వాలలో రాజ్యమేలుదామన్న ఆలోచనలో ఉన్న సరితకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశీస్సులతో అధ్యక్ష పదవి చేపట్టిన రాజీవ్ రెడ్డి ఆదిలోనే కొరకరాని కొయ్యలా తయారయ్యారన్న ప్రచారం గద్వాల కాంగ్రెస్లో జోరుగా సాగుతోంది. అయితే గద్వాల జిల్లా వ్యాప్తంగా సరిత, రాజీవ్ రెడ్డిల వైరం రోజురోజుకు ఉధృతంగా మారుతుండగా గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిల మధ్య వైరం కొనసాగుతూ వస్తోంది. గత 2 ఏళ్లుగా ఎమ్మెల్యే, మాజీ జడ్పీ చైర్పర్సన్ మధ్య వైరం అలాగే ఉండగా ఇప్పుడు కొత్తగా జిల్లా అధ్యక్షుడిగా పదవి చేపట్టిన రాజీవ్ రెడ్డితో సరిత, తిరుపతయ్య వర్గపోరును ఆరంభించింది.
దీంతో మాజీ జడ్పీ చైర్పర్సన్ తీరు పట్ల గద్వాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గద్వాలలో ముగ్గురు నేతల మధ్య కొనసాగుతున్న మూడు ముక్కలాట వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. గద్వాల వర్గపోరులో ఇన్నాళ్లు చూస్తూ ఉన్న అధిష్టానం రానున్న మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాలన్న ఆకాంక్షను అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలు ఆశిస్తున్నారు. మరి చూడాలి, ఈ ముగ్గురు నేతల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, ఎలాంటి చర్యలు చేపడుతుందో.